దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామములో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నిండు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని ఉచితమైన కృపా బాహుళ్యత చొప్పున మరొక దినమున మీ అందరితో ఈ విధంగా దేవుని యొక్క అమూల్యమైన మాటలు ధ్యానించడానికి, ఆయన పరలోకపు వాక్కును మీతో పంచుకోవడానికి, దేవుని ఆలోచన ఏమై ఉందో అది మనం తెలుసుకోవడానికి, మన రాకడకై సిద్ధపడడానికి, ఈ భక్తి జీవితంలో ఓ వినూత్నమైన స్థాయిలో ఎదగడానికి దేవుడు మనకి చూయిస్తున్న ఇట్టి కృపకై మనందరము కూడా ఎంతో నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అవును కదండి? చక్కగా చెల్లిద్దాం. అయితే ఈరోజు ఈ విధంగా మీతో మరొకసారి మాట్లాడడం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈరోజు కూడా మంచి అమూల్యమైనటువంటి అంశంతో మేము ముందుకు వచ్చాం. దైవిక జ్ఞానం మనకు ఎలా లభిస్తుంది అనే అంశభాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అంటే, దైవిక జ్ఞానం మనకు ఎలా కలుగుతుంది. వాస్తవానికి లోకంలో చూసుకుంటూ ఉన్నప్పుడు దైవిక జ్ఞానుల కంటే లోక జ్ఞానులు చాలా ఎక్కువ. వీక్షిస్తున్న మీకు కూడా లోకానికి సంబంధించిన జ్ఞానం చాలానే ఉండొచ్చు. చరిత్రలో ఏమి జరిగాయి, చరిత్రలో పలానా సమయాల్లో ఏం సంభవించాయి, ప్రతి దానిలో కూడా ఒక్కొక్క విభాగంలో కొద్దో గొప్ప లోక జ్ఞానం కలిగిన వారు చాలామంది ఉన్నారు. అయితే దైవిక జ్ఞానంతో నడుచుకుంటున్న వారు చాలా అరుదు. మీరు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, రోబోట్స్ అని, ప్రస్తుతం మనకి దారులు తెలియకపోయినా మనం తప్పుదారులైన వెళ్ళొచ్చు, కానీ మానవుల చేత నిర్మించబడిన గూగుల్ మ్యాప్ అవి మాత్రం ఎప్పుడు తప్పు చేయవు. అవి పోతూనే ఉన్నాయి. ఈ విధంగా లోక జ్ఞానం పెరిగిపోతూ ఉంది, కానీ దైవిక జ్ఞానం మాత్రం సన్నగిల్లిపోతూ ఉంది. ఎందుకు అంటే వాక్యం లేక. వాక్యమైతే ఉంది, కానీ వినువారు లేక. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, దైవిక జ్ఞానాన్ని పెంపొందింపు చేసుకో. అసలు ఆ పెంపొందింపు చేసుకోవాలంటే ఏమిటన్నా, ఎలా అన్నా ఏంటి అంటే, ఈరోజు దేవుడు మీతో అదే మాట్లాడబోతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ్యంలో మనం చూస్తూ ఉంటే అజ్ఞానంతో, దైవిక జ్ఞానం లేక చేస్తున్నటువంటి పనులను కొంత పరిశీలన చేసి మనం ముందుకు కొనసాగుదాం. మనకి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే ప్రార్థనా జీవితం, మోకాళ్ళ అనుభవం, వాక్య ధ్యానం, ఉపవాసం, రక్షణ నిశ్చయత, మారు మనస్సులో నిరంతరము కొనసాగడం, ఏ రోజుకి ఆ రోజు మన పాపాలు ఒప్పుకోవడం, నిరంతర ధ్యానంతో దేవుని పాదాల చెంత దగ్గర బ్రతకడం, ఈ విధంగా మన జీవితాల్లో ఎదురవుతున్న సమస్యలను తొలగించుకోవడం, కుటుంబ వ్యవస్థను కట్టుకోవడం, ఇదంతా దైవిక జ్ఞానంతో జరిగించుకోవాలి. అదేవిధంగా పరిచర్య చేసే మేము కూడా దైవిక జ్ఞానంతోనే పరిచర్య చేయాలి. అయితే దైవిక జ్ఞానం లేక లోక జ్ఞానంతో పరిచర్యలు ఈరోజు ఎక్కువైపోయాయి. మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే యూట్యూబ్స్లో, సోషల్ మీడియాలో క్రైస్తవ్యాన్ని హేళనకరమైన విధంగా కొంతమంది సేవకులే తయారయ్యి చేస్తూ ఉన్నారు. మిగతావారు ఎందుకు మనల్ని ప్రశ్నించరు? మన కంటిలో ఉన్నటువంటి నలుసును కాకుండా ఎదుటి వ్యక్తులు ఉన్నటువంటి తప్పును మనం ఎన్నాళ్ళు ఇంకా చూసేది? మన క్రైస్తవ్యంలోనే అజ్ఞానంతో, దైవిక జ్ఞానం లేకోకుండా ఎన్నో నీచమైన పనులు చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా సంభవించినవి సేవకుల నోట నుంచి కొన్ని అద్భుతాలని, సూచక క్రియలని జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీరు చూస్తే హైందవ సోదరులు వారికి ఉన్నటువంటి మత గ్రంథాలలో మాలలు వేసుకోవడం, గుండ్లు కొట్టించుకోవడం, పొర్లు దండాలు పెట్టడం, అక్కడికి మంచి రోజని ఇక్కడికి మంచి రోజని తిరగడాలు ఉంటే వాటిని కూడా అజ్ఞానంతో, దైవిక జ్ఞానం లేకోకుండా క్రైస్తవ్యంలోనికి తీసుకువచ్చేశారు. ఈరోజు చాలామంది చూస్తే ఆడవారు వేసే గౌనుల్లాగా వైట్ కలర్ గౌన్స్ వేసుకుంటున్నారు. ఏంటన్నా అంటే యేసు మాల వేసుకున్నాం. ఎన్ని రోజులు? వారికి లానే 40 రోజులు గుండ్లు కొట్టించుకుంటూ ఉన్నారు. మేరీ మాతలు అని చెప్పి ఆయా విగ్రహాలకి చీరలు కడుతూ ఉన్నారు. లేని వారికి ఏ రోజు చక్కటి చీర కొనిచ్చిన బతుకులు కాదు కావి మనవి. ఆ విగ్రహాలకి మాత్రం చీరలు కడుతూ ఉన్నారు. కడుపు మండిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి వాటిని తలంచుకుంటూ ఉంటే. దైవిక జ్ఞానాన్ని బట్ట గొప్ప గొప్ప భవనాల పైన కడుతూ ఉన్నారు విగ్రహాలు. వాటికి 5,000 పెట్టి 10,000 పెట్టి చీరలు కడుతూ ఉన్నారు. వాటితో లేని వారికి ఈరోజు భోజనం ఎట్లా? ఇదంతా దైవిక జ్ఞానం ఉందా?
దేవుని కంటే ప్రీతికరముగా దేనిని ఇష్టపడినా సరే అది విగ్రహారాధనతో సంబంధం. ఈరోజు దైవిక జ్ఞానం లేకుండా ఇతర ఆచారాలన్నింటినీ మన క్రైస్తవ్యంలోకి తీసుకువచ్చేసి పాటిస్తూనే ఉన్నారు. అవసరమంటారా? ఇది దైవిక జ్ఞానం ఉండి చేస్తూ ఉన్నామంటారా? కానే కాదండి. కానీ దైవిక జ్ఞానం మనం పెంపొందింప చేసుకుని దేవుడు మెచ్చే విధంగా లోకానికి సాక్ష్యార్థముగా అనేక మతస్థులకు కూడా ఓ మంచి మార్గముగా మన జీవితాలు మన బ్రతుకులు ఉండాలి అంటే దైవిక జ్ఞానం ఖచ్చితంగా కావాలి. దైవిక జ్ఞానం ఖచ్చితంగా కావాలి. ఈ దైవిక జ్ఞానం ఎలా కలుగుతుందో ఏంటో చూసి దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడో నేర్చుకుందాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 5వ అధ్యాయము 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు గల వాక్యం చదువుకుందాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదికినట్లు దాన్ని వెదకిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఇక్కడ చెప్పబడిన మాటలన్నింటినీ మన జీవితంలో మనం జరిగించినప్పుడు ఏం సంభవిస్తుంది? దేవునిని గూర్చిన విజ్ఞానము మనకు లభిస్తుంది. ఇక్కడి నుంచి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటిది ఈ సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనముల ఈ వాక్యంలోనే మనం ఎక్కువగా ధ్యానం చేద్దాం. అయితే కొన్ని మూల వాక్యాలని ఇంకా ఈ జ్ఞానానికి సంబంధించిన వాక్యాలని మనం చూద్దాం. అసలు ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో నిష్ణాతుడైన వారి దగ్గరికి మన పిల్లల్ని కోర్స్ చేయడానికి పంపిస్తాం. ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ వస్తాయి. వాటిలో ఎంట్రన్స్లో మనం క్వాలిఫై కావాలంటే వాటిలో ఓ మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి దగ్గరికి మనం ఆచితూచి ఎన్నుకొని పంపిస్తాం. అలాగే ఎక్కడికైనా బైబుల్ స్కూల్ అవ్వచ్చు, గొప్ప స్కూల్స్ అవ్వచ్చు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి పంపిస్తాం. అయితే ఈ జ్ఞానం అనే గొప్ప సబ్జెక్ట్ ఎవరి దగ్గర ఉంది? ఈ ప్రపంచంలో అంత జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు, దేవాది దేవుడు మాత్రమే. చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం గల వాక్యంను చదువుకుందాం. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి ఈ జ్ఞానము, వివేచన? ప్రతిదీ కూడా మన దేవుని దగ్గరే ఉంది. మనం నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరికి రావాలి? మన దేవుని దగ్గరికి, అనగా వాక్యము దగ్గరికి రావాలి. ఈ వాక్యము ఆ జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలో ఏంటో తెలియచేస్తోంది. తెలుసుకొని మనము కూడా దైవిక జ్ఞానంతో ముందుకు వెళదాం. ఒక వ్యక్తి ధన్యుడు అని ఎప్పుడు పిలువబడతాడు అంటే జ్ఞానమును సంపాదించుకున్నవాడు. ఎప్పుడైతే మనం జ్ఞానం సంపాదించుకుంటామో అప్పుడే మన జీవితం ధన్యకరముగా మార్చబడుతుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం గల వాక్యంలో చూద్దాం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. ఈరోజు ఎన్నెన్నో ప్రాంతాలలో మనం ఇప్పటికే టీవీ న్యూస్ లో చూస్తూ ఉన్నాం. వజ్రాల కోసం, ముత్యాల కోసం వర్షాలు పడుతున్నప్పుడు కొన్ని రాతి నేలలో, కొండ రాతి నేలలో వజ్రాలు దొరుకుతాయని, ముత్యాలు దొరుకుతాయని పరుగులు తీస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా. కొంతమందికి అదృష్టం ఉన్న వారికి, బాగా వెతికే వారికి, కళ్ళున్న వారికి కనబడుతూ ఉన్నాయి. 18 లక్షలకి 19 లక్షలకి కొంటూ ఉన్నారు. అయిపోయింది. దానివలన ఉపయోగం ఏమిటి? కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా. ఆ 19 లక్షలు ఏ పాటికి వస్తాయండి? కరోనా ఆ సమయాల్లో ఈ 18 లక్షలకి 1 వారంలో అయిపోతున్నాయి. కొంతమందికి 5 రోజుల్లో కూడా అయిపోతున్నాయి. అది జ్ఞానమును సంపాదిస్తే నిరంతరము ఈ లోకములో ఉన్నంత వరకు, పరలోకములో చేరేంత వరకు కూడా అది మనకు ఉపయోగపడుతుంది. ఈ ముత్యాలు కొంతవరకే, కొంత గౌరవం వరకే. అక్కడికి చేర్చడానికి మనకి అది ఎందుకు సాటి రాదు. ఒకవేళ నిత్య రాజ్యానికి మనం చేరాలి అంటే దైవిక జ్ఞానమే మనకి పనికొస్తుంది. నాది ముత్యము కంటే గొప్ప విలువైనది.
చూద్దాం ఈ దైవిక జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలి, అది ఎలా లభిస్తుంది అని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. శ్రద్ధగా జాగ్రత్తగా విని ఆలకిద్దాం, నేర్చుకుందాం, దైవిక జ్ఞానాన్ని పొందుకుందాం. సామెతల గ్రంథము చెప్పిన విధంగానే 2వ అధ్యాయము 1-2 వచనములు గల వాక్యమును చదువుకుందాం. మొట్టమొదటిగా నా కుమారుడా, సామెతల గ్రంథము పాత నిబంధన గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనములు చదువుకుందాం. మొట్టమొదటిగా దైవిక జ్ఞానం ఎలా లభిస్తుందో చూద్దాం. నా కుమారుడా, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల. చాలు ప్రియులారా, మొట్టమొదటిగా దైవిక జ్ఞానం ఎలా కలుగుతుందంటే దేవుని మాటలు అంగీకరించి హృదయపూర్వకముగా వివేచన కొరకు అభ్యాసము చేస్తే వస్తుంది. ఇంత పెద్దది కాదన్నా, అర్థమయ్యే విధంగా చిన్న ముక్కలో చెప్పవా అంటే మొట్టమొదటిగా వాక్యము వింటే దైవిక జ్ఞానం వస్తుంది. అర్రే, ఇది ఎప్పుడో తెలిస్తే ఎప్పుడో చేసేవాళ్ళమన్నా. ఇప్పటి వరకు పరిచర్యకి వెళ్తూ ఉన్నాం, మందిరానికి వెళ్తూ ఉన్నాం, అప్పుడప్పుడు పాస్టర్ గారు జోకులు వేస్తారే, అప్పుడే వింటాం. అప్పటి వరకు వాక్యం ఏం చెప్తుందో ఏమో తెలియక ఇప్పటి వరకు అజ్ఞానంలో బ్రతికిపోయాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచైనా చక్కగా వాక్యం వినండి. అయితే దైవిక జ్ఞానం మొట్టమొదటిగా మనకి ఎలా లభిస్తుంది అంటే వాక్యము జాగ్రత్తగా వినినప్పుడు, వినిన దానిని అభ్యాసము చేసినప్పుడు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర 3.5 సంవత్సరాలు శిష్యులు ఏం చేశారు? దేవుని దగ్గరికి వెళ్ళి ఏకాంత సమయంలో దేవుని మాటలు వింటూనే ఉన్నారు. అర్థం కాని దాన్ని మరలా చెప్పించుకుంటూ వింటూనే ఉన్నారు. అందుకే ప్రపంచాన్ని తలక్రిందులుగా చేసేంత గొప్ప దైవిక జ్ఞానం వారికి లభించింది. ఏ సమయంలో ఏం చేయాలి, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, దేవుని యొక్క అద్భుతాలని ఎలా ప్రచురణ చేయాలి అనేది బాగా తెలుసు వారికి. ఎలా అంటే విన్నారు బాగా. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పే ప్రతి వాక్యాన్ని, మాటను కూడా విన్నారు. అందుకే గొప్ప దైవిక జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఈరోజు మీరు ఎలా ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ జీవితంలో వస్తున్న ప్రతి సమస్య కూడా మీరు కొని తెచ్చుకుంటూ ఉన్నదే. చాలా వరకు కూడా ఈరోజు మనం కన్నీరు కారుస్తున్నాము అంటే, బాధలలో ఉన్నాము అంటే, అప్పులలో కృంగిపోతూ ఉన్నాము అంటే దైవిక జ్ఞానము లేక, దేవుని వాక్యాన్ని వినక. అది దేవుని వాక్యంని వింటే దైవిక జ్ఞానం ఎప్పటికీ నీకు లభించే ఉంటుంది. ఒకవేళ అలా వాక్యాన్ని ఎక్కువగా వింటూ దైవిక జ్ఞానం పొందుకున్న భక్తులు కూడా ఉన్నారు. వారిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు, నేను సంతోషిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దైవిక జ్ఞానం ఎక్కడ లభిస్తుంది అంటే వాక్యాన్ని జాగ్రత్తగా వినినప్పుడు దైవిక జ్ఞానం లభిస్తోంది. రెండవదిగా కూడా చూద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం గల వాక్యమును చూద్దాం. తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల. రెండవది చాలు. తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. రెండవదిగా దైవిక జ్ఞానం ఎప్పుడు లభిస్తుంది అంటే తెలివి కొరకై మొర్ర పెడుతున్నప్పుడు, తెలివి కొరకై, జ్ఞానము కొరకై దేవుని వేడుకొనిచి ఉన్నప్పుడు. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థన చేస్తే, దేవుని పాదాల చెంతకు చేరి ప్రార్థన యోధులుగా ఉంటే దైవిక జ్ఞానం మనకి లభిస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలు అవ్వచ్చు, కొన్నింటికి పరిష్కారం లభించదు. అదే దేవుని పాదాల చెంతకు చేరి, తండ్రి ఈ పనిని చేయడానికి కావాల్సిన జ్ఞానము దయచేయండి, ఈ సమస్యలు నాకు ఎదురవుతూ ఉన్నాయి, ఈ శరీర కోరికలు నాకు ఎదురవుతూ ఉన్నాయి, వీటన్నిటిని జయించడానికి నాకు జ్ఞానం లేదు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు దైవిక జ్ఞానాన్ని పెంపొందింప చేసి మన జీవితాన్ని ఎలా ముందుకు కొనసాగించాలో నేర్పించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అలా తెలివి కొరకే మొర్రపెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9-12 వచనం గల వాక్యమును చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9-12 వచనం గల వాక్యమును చూద్దాం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు
కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకము గల హృదయమును దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి అతనికి ఇలాగు సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. చాలు. ఇక్కడ దావీదు కుమారుడైనటువంటి సొలొమోను తన జీవితంలో దేవుడు దర్శనం ఒకటి ఎదురయ్యి, ఏం కావాలి నీకు, ఏమి కావాలో కోరుకో, నీకు సమస్తాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే, రాజరికపు వ్యవస్థలో నేను నిత్యం ఉండిపోవాలని అడగల, అందరినీ నేను చంపేయాలి, గొప్ప రాజుగా నేను మిగిలిపోవాలి అని అడగల. మంచి చెడ్డులను తెలుసుకునేటువంటి గొప్ప వివేకాన్ని నాకు దయచేయండి. న్యాయం ఏది, అన్యాయం ఏది, మంచి ఏది, మంచిది కాని ఏది, ఈ రాజ్యంలో పరిపాలన ఎలా జరిగించాలి, రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజలకు న్యాయము ఎలా చేయాలి, నాకు కావాల్సిన గొప్ప జ్ఞానాన్ని దయచేయండి అని వేడుకున్నాడు. ఇలా వేడుకోవడం వల్ల దేవునికి ఎంతో ముద్దు వచ్చి, నువ్వు అడిగింది నాకు కూడా సమ్మతమే అని దేవుడు జ్ఞానమును దయచేశాడు, మనవి చేశాడు, వివేకము కొరకు ప్రార్థన చేశాడు అని చెప్పుకోవాలి. ఈరోజు సొలొమోనులాగా మనము మనుష్యులమే కదా, మనకు దేవుడు సర్వాధికారాన్ని ఇచ్చినాడు కదా, దేవుని ఎదుట మనమెందుకు మొరపెట్టలేం? దైవిక జ్ఞానము కొరకు, న్యాయము కొరకు, కుటుంబ పరిపాలన కొరకు, కుటుంబంలో ఉండే సమస్యను అధిగమించటానికి దేవునికి మనమెందుకు మొర్రపెట్టకూడదు? మనందరము కూడా మొర్ర పెడితే, జ్ఞానము కొరకు, వివేకముకు మొర్ర పెడితే తప్పకుండా దేవుడు మనందరికి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి దేవుడై ఉన్నాడు. జ్ఞాన సర్వ సంపదలు ఆయన నిధి అయి ఉన్నవి, ఖచ్చితంగా దయచేస్తాడు. ప్రార్థన రెండవదిగా, మొట్టమొదటిగా మనం చూసాం దైవిక జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? వాక్యము విన్నప్పుడు. రెండవదిగా ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే. ఆయా కోరికలు కాదు, వాహనాలు కాదు, వస్తువులు కాదు, బంగళాలు కాదు, గొప్ప నగలు కాదు, నట్టలు కాదు మనం అడగాల్సింది, దైవిక జ్ఞానాన్ని అడగాలి. అప్పుడు దేవుడు కూడా నా బిడ్డ గొప్ప జ్ఞానాన్ని అడుగుతున్నాడు సంతోషించి తప్పక దయచేసేవాడై ఉన్నాడు. మూడవదిగా కూడా చూద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం గల వాక్యమును చూద్దాం. వెండిని వెదికినట్లు దానిని వెదకిన ఎడల దాచబడిన ధనమును వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల. చివరిగా మూడవదిగా మనకి దైవిక జ్ఞానం ఎలా లభిస్తుంది అంటే, వెండిని వెదకినట్లు దానిని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన ఎడల. మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్పే మాటలు ఏదో మీ జీవితాల్లో ఏదో రోజున ఖచ్చితంగా జరిగే ఉంటాయి. ఒకానొక దినాల్లో పోపు దినుసులలో, అమ్మవారు చేసే వంటకి వినియోగించే చిన్న చిన్న డబ్బాల్లో కొంత చిల్లరను, కొంత ధనాన్ని దాచేవారు. అవునా కదా? మీరందరికీ తెలుసు. తెలియకుండా ఒక్కొక్కసారి కొనుక్కోవడానికో బయట దేనికైనా వాడుకోవడానికి వెతికి మరి ఎక్కడ పెట్టింది చూద్దామని అన్ని డబ్బాలని తీసి చూసి ఆ ధనాన్ని వెతికి మరీ స్వీకరించుకుంటాం. కనబడకపోయినా సరే, ఎంత సమయమైనా సరే ప్రయాసపడి వెతికి దానికి మనకి కావాల్సిన దానిని కొనుక్కుంటాం. మరి దైవిక జ్ఞానము కొరకు మనం ఎందుకు వెతకకూడదు? చిన్న చిన్న చిల్లర రూపాయలకు కూడా, చిన్న చిన్న క్షణమాత్రము కోరికలు తీర్చుకోవడానికి, ప్రీతికరమైన ఈ కడుపును ఆకలిని తీర్చుకోవడానికి ఎంతగా వెతుకుతున్నామే, మన జీవితాల్లో గొప్ప ఆనందాన్ని చూడడానికి, మేలుని చూడడానికి, ధన్యకరమైన ప్రపంచంలో జ్ఞానముకు మించిన గొప్ప ఐశ్వర్యం ఏమీ లేదు కదా. దానిని పెంపొందింప చేసుకోవడానికి ఎందుకు వెతకకూడదు? ఎక్కడ దొరుకుతుంది అది? ఎక్కడ వెతకాలి అది చెప్పమంటారా? దేవుని మందిరంలో దొరుకుతుంది. ఎప్పుడైతే ప్రార్థన జీవితం మీరు పెంపొందింప చేసుకొని దేవుని మందిర ఆవరణంలోనికి ఎప్పుడైతే అడుగు పెడతారో, అక్కడ చెప్పే ప్రతి మాట కూడా మీ హృదయలో దాచుకుంటారో, అప్పుడు ఖచ్చితమైనటువంటి దైవిక జ్ఞానం కలుగుతుంది. మొట్టమొదటిగా చూసాం, దైవిక జ్ఞానం ఎక్కడ కలుగుతుంది అంటే
వాక్యము విన్నప్పుడు, రెండవదిగా ప్రార్థన చేసినప్పుడు, మూడవదిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వెదకినప్పుడు ముఖ్యముగా మనకి అమూల్యమైనటువంటి గొప్ప దైవిక జ్ఞానం లభిస్తోంది. నాలుగవదిగా చూద్దాం, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం గల వాక్యమును చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. నీకు లభించును. చివరిగా దైవిక జ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే భయభక్తులు కలిగి జీవించినప్పుడు. చివరిగా దేనికి అంటే భయభక్తులు కలిగి జీవించినప్పుడు. భయము భక్తి వేరు వేరు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథ జాబితాల్లో చాలా వరకు భయము భక్తి కలిసినప్పుడే నిజమైన భక్తిగా మార్చబడుతుంది. వాస్తవానికి భయము నటిస్తూ ఉన్నప్పుడు భయం వేరు, యథార్థముతో ఉన్న భయం వేరు. ఇటువరకు నేను మెసేజెస్లోనే చెప్పాను ఏమనంటే, ఈనాటి క్రైస్తవ్యంలో చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే భయము ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నారు, వేషధారణతో కూడిన భయాన్ని చూపిస్తూ ఉన్నారు, కానీ యథార్థమైనటువంటి భయాన్ని కలిగి భక్తిని కలిగి జీవించట్లా. అసలు భక్తి అంటే ఏమిటి? దేవుని యొక్క స్వారూప్యతలో మనము కూడా నడవడమే నిజమైన భక్తి. భక్తి అంటే ఏమిటి అంటే క్రీస్తును పోలి నడవడం, క్రీస్తు యొక్క స్వారూప్యతలోనికి మనం వెళ్ళడం, దేవుడు కోరుకునే విధంగా బ్రతకడం, అది నిజమైన భక్తి. ఈరోజు మనకి దైవిక జ్ఞానం ఎలా కలుగుతుందంటే చివరిగా భయభక్తులు కలిగి జీవించినప్పుడు. ఈరోజు దేవుని పట్ల మీకు ఏ భయం కలిగింది? దేవుని పాదాల చెంతకు చేరి భయభక్తులు కలిగి జీవిస్తే ఓ గొప్ప దైవిక జ్ఞానం మనకు కలుగుతుంది. ఈరోజు భయభక్తులు కలిగి జీవించడం అంటే వేషధారణ కాదమ్మా. ఈరోజు చాలా వరకు క్రైస్తవంలో వేషధారణతో కూడిన భయభక్తులు చేస్తూ ఉన్నారు. దేవుని ప్రేమించే నువ్వు నా వలన దేవుడు ఎక్కడ బాధపడతాడో, నేను చేసే ప్రవర్తన వలన దేవుడు ఎక్కడ రోధిస్తూ ఉంటాడో, నేను చేస్తున్న క్రియల వలన పరిశుద్ధాత్ముడు ఎక్కడ దుఃఖపరుస్తూ ఉన్నానో అనేటువంటి భయము కలిగి భక్తి చేయాలి. ప్రేమించిన వారికి ఎక్కడన్నా అసౌకర్యం కలుగుతుందేమో మనం భయపడతాం, అవునా కదా? మనం ఇష్టపడుతున్న వారికి నచ్చని మాటలు ఏదైనా మాట్లాడితే అయ్యో బాధపడతారేమని మనం మాట్లాడం. ఈరోజు దేవుడు మనల్ని అంత చక్కగా ప్రేమిస్తున్నాడు కదా, మనము కూడా యథార్థముగా దేవుణ్ణి ప్రేమించి నా దేవుడు నేను చేసే అజ్ఞానపు చేష్టల వలన, అజ్ఞానపు భక్తి వలన, విశ్వాసాలు మనం చెప్పుకుంటూనే అన్యుల ఆచారంలో బ్రతుకుతున్న మేము చేస్తున్న ప్రతి క్రియకి దేవుడు బాధపడతాడు కదా. సో కాదు, నేను నా దేవుడు ఆనందపడే విధంగా బ్రతకాలి అని భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అప్పుడే దైవిక జ్ఞానం లభిస్తుంది. క్రైస్తవ్యాన్ని మార్చేస్తూ చూపిస్తూ ఉన్నారు. ఎన్నో అద్భుతాలని సూచక క్రియలని ఎంతోమంది ఇష్టం వచ్చినట్లు తమకి తోచినట్లు స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఎన్నో రకరకాలైనటువంటి క్రియలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి మీరు బయటపడాలి అంటే ఏది నిజమైన బోధ, ఏది అవాస్తవమైన బోధ, దేవుడు చెప్పినది ఏమిటి చెప్పనిది ఏమిటి అని తెలుసుకోవాలి అంటే మీరు దైవిక జ్ఞానము కలిగి బ్రతకాలి. ఈరోజు వాక్యం చెప్తున్న నేనవ్వచ్చు, ఈ సేవకులు అవ్వచ్చు, ఏ సేవకులైనా సరే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తున్నాడా, వక్రీకరణ చేస్తూ మాట్లాడుతున్నాడని తెలుసుకోవడానికి నీకు దైవిక జ్ఞానం కావాలి. ఈరోజు నువ్వు అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, అజ్ఞానపు చర్యల కొరకు ఎన్నెన్నో తావు చేస్తూ అక్కడికి వెళితే ఈ అద్భుతం వస్తుందని, ఇక్కడికి వెళితే ఈ అద్భుతం వస్తుందని, ఇక్కడికి వెళితే ఆ గొప్ప కార్యాలు జరుగుతాయని చూస్తూ ఉన్నావు, కానీ నా దేవుని వాక్యము వింటే జ్ఞానం కలుగుతుంది అని, ప్రార్థన చేస్తే గొప్ప దైవిక జ్ఞానం లభిస్తుంది అని, దేవుని మందిరానికి వస్తే గొప్ప జ్ఞానము కలిగిస్తుంది అని, భయభక్తులు కలిగి జీవిస్తే జ్ఞానం సంభవిస్తుంది అని మీరు ఆలోచన చేసి ఈ గొప్ప దైవిక జ్ఞానాన్ని మీరు పెంపొందింపు చేసుకోండి. క్రైస్తవంలో జరుగుతున్న వక్రీకరణ చేస్తున్న, క్రైస్తవానికి విరుద్ధంగా జరుగుతున్న ప్రతి చర్యను మానివేసి దాని వైపు చూడకుండా మీ కుటుంబాలను కట్టుకోండి. ఈ రకంగా దేవుడు మనకి దైవిక జ్ఞానాన్ని లభించబోతూ ఉన్నాడు. వాక్యమే విందాం, ప్రార్థన చేద్దాం, భయభక్తులు కలిగి జీవిద్దాం, దేవుని ప్రాంగణంలోకి వచ్చి జ్ఞానము కొరకై వెతుకుదాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, దయా సంపన్నుడా, మీకే ఎంతగానో స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దైవిక జ్ఞానం మాకు చాలా అవసరం. ఈ దైవిక జ్ఞానం ఎలా లభిస్తుంది అని మీరు మాతో మాట్లాడారు. మొట్టమొదటిగా వాక్యము జాగ్రత్తగా వినినప్పుడు, మొర్ర పెట్టినప్పుడు, అనగా ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ పాదాల సన్నిధికి చేరి జ్ఞానము కొరకు వెదకినప్పుడు, భయభక్తులు కలిగి జీవించినప్పుడు దైవిక జ్ఞానం మాకు లభిస్తుంది అని మీరు సెలవిచ్చారు.
మేమందరం కూడా పొందుకోవడానికి సహాయం చేయండి. వినినటువంటి వాక్యం సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలింప చేయమని యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.